హాయ్ ఫ్రెండ్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కాలజ్ఞానం. ఈ కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరగాల్సి ఉంది. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతికి కూడా వివరిస్తూ సూచించబడ్డాయి. ఆంగ్లేయ మహమ్మదీయుల వలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచింపబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, అనేక రకాల బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగ అంతాన తిరిగి వస్తానని పదే పదే చెప్పడం, ఆయన వచ్చే ముందు కలిగే కొన్ని విషయాల గురించి సూచింపబడ్డాయి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహలలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం వ్రాశారు. కనుక ఈ కొండలకు బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టారు ఆయన. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. ఆ తరువాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుండి 1912 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుక్కొనలేదు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టెను అని రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రిని సమర్థవంతమైన పాలన అందించిన వ్యక్తిగా చెప్తారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారని చెప్పారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని కూడా చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారికి మరణించక తప్పదు.
అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబో రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడక గుడ్డివారవుతారని చెప్పారు. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుంది అని చెప్పారు. యుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగుళూరులో కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రార్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని ఆయన చెప్పారు. ఇక బ్రహ్మం గారి ఆయన జన్మరహస్యం గురించి 5000 ఏళ్ల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను అని చెప్పారు. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీతమైన సంఘటనలు కనిపిస్తాయని కూడా ఆయన చెప్పారు. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యం ఆడుతాయని చెప్పారు. మనుషులతో మాట్లాడతాయని కూడా చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే. కాలజ్ఞాన తాళపత్రాలు అన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింత చెట్టు పాత్రలో ఉన్నాయని అంటారు. బ్రహ్మంగారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు 3 గ్రంథాలు మాత్రం వెలికి తీశాడు. రంగరాజు జన్మించక ముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగి శాసనంలో బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మను రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించుకున్నందున రంగరాజు కందిమల్లయ్యపల్లి వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా అడిగాడు. బ్రహ్మంగారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తారు. కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు. అప్పుడు బనగానపల్లె వెళ్ళి చింత చెట్టు పాత్ర తెరచి 3 గ్రంథాలను మాత్రం రంగరాజు బయటికి తీయగలిగాడు. దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరిపాటిలో అగ్నిప్రవేశం చేశాడు. ఆ స్థలంలో ఒక మఠం నిర్మించారు. ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడే భద్రపరిచారు. ఇవి బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి కొన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.